ప్రజల రక్షణ కోసం ఉండాల్సిన పోలీసులు కొన్నిసార్లు అదే ప్రజల్లో భయాన్ని నింపుతున్నారన్న విమర్శలు మళ్లీ వినిపిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన కాకి అధికార అహంకారానికి ప్రతీకగా మారుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సికింద్రాబాద్లో అర్ధరాత్రి జరిగిన ఒక ఘటన ఇప్పుడు పోలీసుల ప్రవర్తనపై పెద్ద చర్చకు దారితీసింది. తన డ్యూటీలో భాగంగా ఐస్ క్రీం డెలివరీ చేసేందుకు బయటకు వచ్చిన ఓ యువకుడిని తనను చెప్పేది వినకుండా బూతులు తిడుతూ చెంప చెల్లుమనిపిస్తూ దాడి చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సార్, నేను డెలివరీ బాయ్ని అని చెప్పినా వినకుండా అధికార గర్వం చూపించారన్న వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా కాలంలో ప్రజలకు సేవ చేసిన డెలివరీ బాయ్స్ ఇప్పుడు రాత్రి వేళ పనిచేస్తున్నందుకు నేరస్తుల్లా చూపబడుతున్నారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం, మరోవైపు సాధారణ యువకులపై చేయి చేసుకునే ఘటనలు. ఈ రెండింటి మధ్య కాకి ప్రతిష్ట ఎటు వెళ్తుంది? రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాన్యుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. సికింద్రాబాద్లో స్కోప్ ఐస్ క్రీమ్ స్టోర్ నుంచి ఆజం అనే డెలివరీ బాయ్ అర్ధరాత్రి ఆర్డర్ డెలివరీ చేసేందుకు బయలుదేరాడు. అది అతని ఉద్యోగం, అతని బాధ్యత, కుటుంబాన్ని పోషించుకునే మార్గం. కానీ అదే సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. అతను ఎంత చెప్పినా, సార్ డెలివరీకి వెళ్తున్నా అని వివరించినా వినిపించుకోకుండా బూతులు తిట్టారని, దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, అతని మేనేజర్పై కూడా దాడి జరిగిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. చట్టాన్ని అమలు చేయమంటే ప్రజల్ని అవమానించడం కాదని, తన పని చేసుకుంటున్న యువకుడిపై చేయి చేసుకోవటం ఎక్కడి న్యాయం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రాత్రిలో పనిచేసే ప్రతి వ్యక్తి నేరస్తుడేనా? డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, హోటల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా నగర జీవనంలో భాగమే కదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక చిన్న వివరణ తీసుకుని వదిలేయాల్సిన విషయాన్ని కొందరు అధికారులు తమ ఈగో ఇష్యూగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట ఇప్పుడు పోస్టర్లకే పరిమితమైందా? ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాల్సిన పోలీసులు కొన్నిసార్లు అధికార దుర్వినియోగానికి ఉదాహరణగా ఎందుకు మారుతున్నారు? రాంగోపాల్పేట్ SHO బి సురేష్ కుమార్ వ్యవహారంపై ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఓ డెలివరీ బాయ్ చెంప చెల్లుమనిపించడం, అతన్ని బహిరంగంగా అవమానించడం ఇది చట్ట పరిరక్షణలో భాగమా లేక కాకి ఓవర్ యాక్షనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇలాంటి ఘటనలు ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న యువతపై ఇలాంటి ప్రవర్తన సమాజానికి ఏ సందేశం ఇస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. తప్పు చేసిన వారిపై కఠినంగా ఉండటం వేరే విషయం, కానీ పని చేసుకుంటున్న సామాన్యులపై అధికార గర్వం చూపించడం వేరే విషయం. ఇప్పుడు ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? బాధ్యులపై చర్యలు ఉంటాయా లేక మరోసారి ఈ విషయం కూడా వార్తలకే పరిమితమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ శ్రీ, ఇది ఏదైతే కాకి అంటే భరోసా, భయం అన్న ఒక ప్రశ్న అయితే ఇక్కడ వ్యక్తం అవుతోంది. ప్రజల భద్రత కోసం 24 గంటలు పనిచేసిన పోలీసులు కొన్నిసార్లు అదే ప్రజల్లో ఒక భయాన్ని నింపుతున్నారనే విమర్శలు ఇప్పుడు మళ్ళీ గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి చూస్తాం. అంటే చట్టాన్ని కాపాడాల్సిన కాకి చట్టం పేరుతో సామాన్యులపై అధికార దర్పం ప్రదర్శిస్తుందన్న ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా నగరాల్లో రాత్రి వేళ పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, హోటల్ సిబ్బంది, మెడికల్ అందరూ కూడా నగర జీవన వ్యవస్థలో కీలక భాగం అని చెప్పుకోవాలి. అంటే నిజానికి కొన్ని అంటే పోలీసుల డ్యూటీ ప్రకారం వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహించుకొని కూడా అది ఏదైతే అనుమానం కనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అడిగి అంటే వాళ్ళతోటి మాట్లాడి అనుమానంగా ఉన్న వాళ్ళని PS తీసుకెళ్ళిపోయి వాళ్ళని విచారించి ఏంటి నిజాలు ఏంటని తీసుకొచ్చి ఏమంటారు చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదంతా వదిలేసి వీళ్ళందరూ కూడా అంటే ప్రజలు నిద్రపోతున్న సమయంలో కూడా వీళ్ళు పనిచేస్తున్న నగరాన్ని నడిపిస్తున్న పరిస్థితున్న ఈ నేపథ్యంలో ఏదైతే కొందరు అధికారులు వీళ్ళని అనుమానితుల్లో చూడటం, అంటే వాళ్ళ డ్యూటీ అయినప్పటికీ వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. అంటే మాట్లాడి చెప్పి ఏంటనే విషయం తెలుసుకున్న అవసరం ఉన్న నేపథ్యంలో అక్కడ అవమానించడం పెద్ద చర్చకు దాల్చిన పరిస్థితుంది. అయితే సికింద్రాబాద్ లో జరిగిన ఈ ఘటన కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాలి. అంటే ఏదైతే స్కోప్ ఐస్ క్రీమ్ స్టోర్ నుంచి ఆర్డర్ డెలివరీ కోసం బయలుదేరిన ఆజం అనే యువకుడిని రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో, సార్ నేను డెలివరీ బాయ్ అని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను చెప్పినప్పుడు వినకుండా బూతులు తిట్టి చెంప పైన కొట్టడం అనేది కొంత వైరల్ గా మారినట్టు పరిస్థితుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఫెడరల్ పోలీసింగ్ నినాలిక పరిమితం ఒక ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. అంటే తెలంగాణ పోలీసు వ్యవస్థ తరచూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ప్రజలకు దగ్గరగా ఉండే పోలీసింగ్, స్నేహపూర్వకంగా కాకి సమస్యలు ఏంటో పరిష్కరించే విధానం ఇవన్నీ అధికారిక ప్రచారంలో మాత్రం కనిపిస్తున్నాను ఒక ప్రశ్న కూడా అనిపిస్తోంది. అంటే కొన్ని ఘటనలు మాత్రం పూర్తి విభిన్నంగా మారని చెప్పుకోవాలి. అంటే ఏదైతే రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఫ్రెండ్లీ పోలీసింగ్ పోస్టర్లోనే ఉందని విమర్శలు వినిపిస్తోంది. అంటే ప్రజాస్వామ్యంలో పోలీసులకు చాలా పెద్ద బాధ్యత ఉంటుంది.
అంటే చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో భరోసా కల్పించడం కూడా వారి పని అనే విషయాన్ని, రైట్. వారి బాధ్యత విషయాన్ని గుర్తు చేసిన అవసరం కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.